సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ఈరోజు మన చిన్న జీవితంలో మీరు తెలుసుకోబోయే కొత్త విషయం ఏంటంటే మన నెల్లూరులో ఉన్న జైన్ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఈ టెంపుల్ చేరుకునే ముందు ఈ టెంపుల్ యొక్క చరిత్రను అయితే తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇతనే మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. ఇతను ఎవరంటే 24 తీర్థంకరుల్లో చివరివాడు. ఈ 24 తీర్థంకరులు ఎవరు అనుకుంటున్నారా? ఈ 24 తీర్థంకరుల వల్లే జైన మతం ఆవిర్భవించింది. 24 తీర్థంకరుల్లో మొదటివారు వృషభనాభుడు. ఈ వృషభనాభుడిని విష్ణు రూపంగా, విష్ణు స్వరూపంగా కూడా జైన మతస్థులు భావిస్తారు. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జైన మతం ఎలా ఏర్పడింది. ఈ జైన మతం ఎలా ఏర్పడిందంటే 6వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో అరాచకాలు, గొడవలు ఎక్కువ అవుతున్న సమయంలో జైన మతం, బౌద్ధ మతం ఇంకా వేరు మతాలన్నీ ఏర్పడ్డాయి. చూస్తున్నారు కదా, వీళ్ళే ఆ 24 మంది తీర్థంకరులు. జైన మతాన్ని ఆవిర్భవించిన ఆ 24 మంది వీళ్ళే. అటువంటి అహింసా కాండను ఎదుర్కోవడానికి ఆవిర్భవించిన మతాలలో ఒక మతం అయిన జైన మతం. ఈ మతానికి సంబంధించిన చిహ్నం కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇదే ఆ చిహ్నం. ఈ విధంగా సమాజంలో శాంతిని నెలకొల్పడానికి ఏర్పడిన మతమే జైన మతం. ఇతనే వర్ధమాన మహావీరుడు, 24వ తీర్థంకరుడు. అది ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన జైన్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతని. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు వెళ్ళి జైన్ టెంపుల్ యొక్క ఆ యొక్క బ్యూటీని అయితే మనం చూసి ఎంజాయ్ చేద్దాం. పదండి. నెల్లూరు నుంచి చెన్నై హైవే మీద వెళ్తుండగా మనకి కాకుటూరు అనే గ్రామం వస్తుంది. ఈ కాకుటూరు అనే గ్రామంలోనే ఈ జైన్ టెంపుల్ అనేది కట్టబడి ఉన్నది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మిమ్మల్ని రెగ్యులర్గా రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ జైన్ టెంపుల్ని చేరుకున్నాము. అదిగో ఫ్రెండ్స్, అదే జైన్ టెంపుల్ యొక్క ఆర్చ్, ఎంట్రన్స్ గేట్. అదిగో ఫ్రెండ్స్, చూడండి, ఆ ఎంట్రన్స్లో ఆ ఆర్చ్ పైన రాస్తున్నారు 24వ తీర్థంకరులు అని చెప్పేసి రాస్తున్నారు. 24 తీర్థంకరుల గురించి మీరు అంతకుముందు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా. సో ఈ టెంపుల్లో ఈ 24 తీర్థంకరులు అండ్ మనకు వచ్చేసి మహావీరుడు, వర్ధమాన మహావీరుడు మధ్యలో ఉంటాడు. చుట్టూతా 24 మంది తీర్థంకరుల యొక్క విగ్రహాలు లోపల ఉంటాయి. మీరైతే ఇంకా ఎవరైతే ఈ గుడిని సందర్శించలేదో మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూసిన తర్వాత వెళ్ళి సందర్శించండి. మన వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ జైన మతాన్ని ఆవిర్భవించిన 24 తీర్థంకరుల గురించి తెలుసుకున్న తర్వాత మీరు వెళ్ళి చూస్తే వాళ్ళని ఒక్కొక్కరుగా మీరు లోపల చూసి తెలుసుకోవచ్చు ఈ చరిత్రని. ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మీకు మార్నింగ్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. యాజ్ యూజువల్ మీకు 12 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో మీకు 4 నుంచి అవైలబిలిటీలో ఉంటుంది, ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత టైమింగ్లో అయితే మీరు వెళ్ళి ఈ టెంపుల్ని సందర్శించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అదే జైన మందిరం. మీరు చూస్తున్నది జైన మందిరం. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ బయట అయితే బాగా పార్క్ లాగా చెట్లన్నీ బాగా వేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇక్కడ. నాకైతే ఈ టెంపుల్ చూస్తున్నప్పుడు బాహుబలి మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఇది అంత అద్భుతమైన కోటలాగా నిర్మించారు ఈ టెంపుల్ని. మీరు వెళ్ళి తప్పకుండా అయితే ఎవరైతే ఇంకా చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి ఈ టెంపుల్ని అయితే సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం చూడడానికి. ఆ పార్క్ అయితేనేమి, ఆ చుట్టుపక్కల వాతావరణం అయితేనేమి, చల్లని గాలి, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఇంకా ఎవరైతే వెళ్ళలేదో ఖచ్చితంగా అయితే వెళ్ళి ఈ టెంపుల్ని ముందుగా సందర్శించండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని వీడియోస్ నేను తీయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, కామెంట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేస్తున్నప్పుడే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ నేను అగ్రెసివ్గా తీయడానికి నాకు హోప్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకైతే లోపల కెమెరా అయితే అలో లేదు ఫ్రెండ్స్. బయట వరకే ఫొటోస్, వీడియోస్ అయితే మనం తీసుకోవచ్చు. లోపల వెళ్ళి వీడియోస్, ఫొటోస్ అయితే మనం తీయకూడదు, తీయనీరు కూడా. అక్కడ సీసీ కెమెరా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళైతే లోపల ఆ దేవుడి విగ్రహాలని వాళ్ళని తీయనివ్వరు. సో బయట వరకు చూసి ఫొటోస్ తీసుకోండి. ఇక్కడ పార్క్ చాలా అందంగా ఉంది, మీకు మంచి ఫొటోస్ కూడా వస్తాయి. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ.
చూసారు కదా ఫ్రెండ్స్, మన జైన్ టెంపుల్ గురించి, మన నెల్లూరులో కాకుటూరు గ్రామంలో నిర్మించిన జైన్ టెంపుల్ గురించి చూశారు కదా, విశేషత తెలుసుకున్నారు కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే వెళ్ళి ఈ జైన్ టెంపుల్ని సందర్శించండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే మీకు ఇంకా మరిన్ని మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.